ఇమాన్యుయల్ బిగ్ బాస్ హిస్టరీలోనే 10 వీక్స్ వరకు నామినేషన్స్ లోకి రాని ఏకైక కంటెస్టెంట్స్ అంటే ఇమాన్యుయల్. సో దాని గురించి ఈ రోజు షోలో నాగ్ సార్ మెన్షన్ చేస్తారు. అండ్ అప్రిషియేషన్ అయితే ఉంది. అండ్ ఇమాన్యుయల్ చాలా వర్రీ అయిపోతున్నాడు, భయపడుతున్నాడు, వర్రీ అవుతున్నాడు, అసలు కన్సర్న్ అయిపోతున్నాడు. తన గురించి టెన్షన్ ఉంది కొంచెం. ఫేస్ లో రోజు రోజుకి ఆ హ్యాపీనెస్ అన్నది మన ఫేస్ లో తెలుస్తుంది. అంటే రిలాక్స్డ్ మోడ్ లో ఉన్నాడు, లేడు, ఐ మీన్ స్ట్రెస్ లో ఉన్నాడు. అండ్ ఫ్యాన్స్ అందరూ షిఫ్ట్ అయిపోయి ఉంటారు. ఈ పార్టీకి నాకు ఓట్ బ్యాంక్ కూడా ఫామ్ అయ్యి ఉండదు. అండ్ సడన్ గా నాకు సార్ అంటారు, సడన్ గా ఓటింగ్ లోకి వస్తే ఇంకా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తున్నారు? అండ్ 10 వీక్స్ అయితే రాడు, 11, 12, 13 ఈ వీక్స్ లలో ఒక్కసారైనా నామినేషన్ లోకి వస్తాడని అనుకుంటున్నారా? అండ్ ఇంకోటి లాస్ట్ టికెట్ టు ఫినాలే ఒకటి ఉంది. అది ఏమన్నా నేను లైక్ బై ఛాన్స్ బై దిస్ థింగ్ ఇమాన్యుయల్ కి వస్తే నామినేషన్స్ లో లేకుండా టాప్ 5 లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతాడా? అప్పుడు అసలు ఎలాంటి ఓట్ ఉండదు, ఎక్కడ ఉండదు, ఓవర్ నైట్ ఓట్ బ్యాంక్ ఎట్లా ఫామ్ అవుతుంది? సో డెఫినెట్లీ ఓ మ్యాజిక్ మిరాకిల్ ఏమన్నా జరిగి అండ్ ఆడియన్స్ లైక్ కంటెస్టెంట్స్ లైక్ ఫ్యాన్స్ బయటకు వచ్చి ఇమాన్యుయల్ కి ఓట్ వేయాలి అని అనుకోవాల్సిందే. బట్ సిచ్యుయేషన్ మాత్రం ఇమాన్యుయల్ కి టాప్ నెంబర్ 1 పొజిషన్ వచ్చే పరిస్థితి లేదు అని అనిపిస్తుంది. బట్ ఇమాన్యుయల్ ఏమనుకుంటున్నాడు? సో ఆల్రెడీ ఇమాన్యుయల్ కాంప్రమైజ్ అయిపోయాడా? తనకి నెంబర్ 1 ఆర్ కప్పు తను గెలుచుకోలేడు, బట్ అట్లీస్ట్ హీ విల్ గెట్ సమ్ రెమ్యూనరేషన్, అది వస్తుంది. అండ్ సెకండ్ థర్డ్ వాళ్ళకి కూడా ఆఫర్ చేస్తారు కదా, తను తీసుకొని అది వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంలో కూడా ఇమాన్యుయల్ ఉండి ఉంటాడు అనుకుంటారా? డెఫినెట్లీ ఈ పాటికి ఇమాన్యుయల్ సిచ్యుయేషన్ అర్థం చేసుకున్నాడు. ఇంత ఇన్పుట్స్ వచ్చాక తన గేమ్ తనకి తెలియకుండా బ్లైండ్ అయితే ఆడట్లేదు. దట్ ఈస్ ఫర్ షూర్. ఇమాన్యుయల్ కి తెలిసి సిచ్యుయేషన్ ఎలా ఉంది అనేసి. సో ఇమాన్యుయల్ అండ్ ఫ్యాన్స్ బి ప్రిపేర్డ్. ఇమాన్యుయల్ కప్పు తీసుకోలేకపోవచ్చు అని మీకు అనిపిస్తుందా? అండ్ డెఫినెట్లీ ఇమాన్యుయల్ కి ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఐ సిన్సియర్లీ అగైన్ అండ్ అగైన్ రిక్వెస్టింగ్ యూ, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.